రావణ్ కేసులో అసలు ఏం జరుగుతోంది? అబ్యూజివ్ కామెంట్స్ చేశారు అనే ఆరోపణలతో మొదలై ఇప్పుడు దేశద్రోహం వరకు వెళ్ళింది కదా కేసు. ఇలాంటి ట్విస్ట్లు టర్న్లు ఏపీకి గానీ అసలు దేశం మొత్తానికి ఏం చెప్తా ఉన్నాయి, ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జనం, ఇది ఒక పాయింట్. రెండోది, కూటమి పార్టీల్లో జనసేన అగ్రెసివ్ గా స్టాండ్ తీసుకోవటము, అసలు ప్రతి స్టేషన్ లోనూ కేసులు పెడుతూ దూకుడుగా వెళ్ళడం కనబడతా ఉంది కదా. మరి ఇదే ఇష్యూ మీద టీడీపీ నాయకత్వం గానీ టీడీపీ గానీ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? కారణం ఏంటి? ఇదే రెండో పాయింట్. మూడోది, చాలా మంది రావణ్ అరెస్ట్ విషయంలో ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం కనబడతా ఉంది. మరి వాట్ అబౌట్ ప్రాక్టికాలిటీ అండ్ టెక్నికాలిటీస్? టెక్నికాలిటీస్ అంటే రాజ్యాంగపరమైన చట్టపరమైన విషయాల సంగతి ఏంటి అనేది మరో ఆస్పెక్ట్. అన్నిటికీ మించి ఇలాంటి పరిణామాల ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం అనేది తెలుసుకోవడం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ కదా. అందుకోసమే నేను ఈ 4 అంశాల గురించి మాట్లాడదలుచుకున్నా. కేసు మలుపులు, రాజకీయపు ఎత్తుగడలు, అన్నిటికీ మించి జనంలో చాలా మందిలో కనబడుతున్న ఎమోషన్, ఆ తర్వాత ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్. మరి 1 by 1 చూద్దాం, క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. వాటన్నిటితో పాటు కీ టాక్స్ ఏం చెప్పాలనుకుంటుంది ఇలాంటి పరిణామాల మీద అనేది కూడా మనం డిబేట్ చేయబోతున్నాం. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు. వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ రావణ్ కేసు గురించి గత వారం రోజులుగా అన్ని వైపులా చర్చ జరగడం చూస్తా ఉన్నాం కదా. మొదట అబ్యూజివ్ కామెంట్స్ చేశారు అని వరుస కేసులతో మొదలై ఇప్పుడు దేశద్రోహం వరకు వచ్చింది కదా. ఎక్కడో లోపల పేజీల్లో రాసిన న్యూస్ పేపర్లు కూడా ఇవాళ ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చాయి అంటే ఇంటెన్సిటీ ఎంతలా పెరిగింది అనేది అర్థమైపోతుంది కదా. ఇది ఒక సింబాలిజం కదా. నేను ఒక 3 రియాక్షన్స్ చూపిస్తాను. డిజిటల్ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టాలి కదా, ఎందుకు పెడతలేదు? 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్నా మళ్ళీ సిగ్గులేక 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడతా, వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి. చూశారు కదా, నాగేశ్వర్ ఏమంటున్నారు? అందరికీ ఒకటే రూలు, ఒకటే చట్టం అమలవుతోందా అని అడిగారు. ప్రకాష్ రాజ్ ఏమో 4 కేసుల్లోనూ వరుసగా బెయిల్ వచ్చినాయి, అయినా సరే మీరు ఎందుకు వెనక్కి తగ్గట్లా అని అడిగారు. ఆ తర్వాత పరిణామాలు మారినాయి. రాజద్రోహం అనే ఎలిగేషన్ తెర మీదకి వచ్చింది. మూడో రియాక్షన్, రావణ్ వైఫ్ మాట్లాడారు. తన ఆవేదనతో పాటు తన బిడ్డ పరిస్థితి కూడా ఆమె చెప్పిన తీరు చాలా మందికి కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా చేసింది కదా. అంటే కేసు అబ్యూజివ్ కామెంట్స్ చేశారు రావణ్ అనే దగ్గర మొదలై ఇప్పుడు దేశద్రోహం ఆరోపణల వరకు వెళ్ళింది కదా. రిమాండ్ విధించడము, తర్వాత జరగబోయే లీగల్ బ్యాటిల్, ఇదంతా ఓకే. అసలు ఇలాంటి మలుపులు ఎందుకు తిరిగినాయి? ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మాట అన్నారు కదా, వరుసగా బెయిల్ వచ్చేస్తా ఉన్నా గానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనే మాట వచ్చిన తర్వాత బహుశా ఎప్పుడో 2025లో రావణ్ మాట్లాడారు అని చెబుతున్న వీడియో ఇప్పుడు సర్ఫేస్ అయింది. ఆ వీడియోని కొంతవరకే చూపించారు, అది నిజం కాదు అని ఆయన భార్య రాసిన లెటర్ లో కూడా ప్రస్తావించారు ప్రత్యేకంగా. అంటే అసలు కేసు మొదలైనప్పుడు ఉన్న ఎలిగేషన్స్ వేరు, ఆ తర్వాత ఆరోపణల్ని బలపరిచేందుకు రకరకాల ఆస్పెక్ట్స్ యాడ్ అవుతున్నాయి, తోడవుతున్నాయి అనే విషయం అర్థమవుతుంది కదా. అసలు ఇలా ఎందుకు జరిగింది? పరిణామాలు చాలా వేగంగా గత 20 రోజుల్లో ఎలా మారినాయి? 2 ఇష్యూస్ గురించి ఏపీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ అండ్ సోషియో ఈక్వేషన్స్ అర్థం కావాలంటే అవేంటో తెలుసా? ఒకటి విజయవాడ సాయికృష్ణ కేసు, రెండోది పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా యాక్ట్ గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చేసిన ప్రకటన. ఒక రకంగా ఇంటర్లింక్డ్ అనుకోవాలి ఈ 2 పరిణామాలని. ఎలాగో తెలుసా? చెప్తా. విజయవాడలో సాయి కృష్ణ అనే కుర్రాడు వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత రాజకీయం అనూహ్యంగా మారడం మొదలైంది కదా. ఆ కేసులో బాధితుడి కుటుంబ సభ్యులు మేనమామ మాట్లాడిన విషయం గుర్తుందా మీకు? మేము పనిచేసింది జనసేనకి, మేమేం తప్పు చేసాం? ఇలాగా ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ మేమంతా జనసేన కార్యకర్తలం అని ఆయన అన్నారు. తీరా చూడబోతే ఇష్యూ రాజకీయంగా ఛాలెంజింగ్ అవుతూ ఉండేసరికి పవన్ కళ్యాణ్ ఏం రియాక్ట్ అయ్యారు? ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు, ఎవరో రౌడీ ఎలిమెంట్ పోతే అని అన్నారు కదా. ఆ తర్వాత అనూహ్యంగా ఈక్వేషన్స్ మారిపోయినాయి. అదేంటి ఇలా రియాక్ట్ అయ్యారు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటే, ఇంకో పక్క నుంచి వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు ఇదిగో ఇలా ప్రత్యేకంగా సమావేశమై పొలిటికల్ స్ట్రాటజీని మూవ్ చేయడం ప్రభుత్వంలోనూ కూటమికి పొలిటికల్ గా ఛాలెంజింగ్ అయి టెన్షన్ పెంచింది. అందుకోసమే చూడండి, వెంటనే కూటమి వైపు నుంచి కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు
నాయకులు ఇలా ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఖండించటము, తాము ఎప్పటికీ టీడీపీలోనే ఉంటాము అని చెప్పడమే కాదు, వైసీపీలో కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేయగలరా అని అడిగారు. చూసారా, దేర్ లైస్ ద పాయింట్. అంటే ఎంత పోటాపోటీ పరిణామాలు జరిగినాయి అనేది అర్థమవుతోంది కదా. అయితే ఆ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? వైసీపీలో కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తారా అని అడిగింది. ఇక్కడ మాత్రం అధికారం ఆ సామాజిక వర్గానికి అందుతోంది, కీలక పాత్ర పోషిస్తున్నాం, మరి అక్కడ ఏముంది వైసీపీలో అని చెప్పడం, అడగటం, సింబాలిక్ గా చూపించడం అక్కడ ఉద్దేశం. సరిగ్గా ఇదే టైంలో రావణ్ వ్యాఖ్యలు రాజకీయాన్ని అనూహ్యంగా మార్చేసినాయి. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే తాను చెప్తున్నాను అని రావణ్ రిపీట్ చేయటాన్ని రాష్ట్రం అంతా చూసింది. ఆ వెంటనే కేసులు పడడం మొదలైంది కదా. కేసులు పడడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి భావ ప్రజ్ఞా స్వేచ్ఛకి పరిమితులు ఉంటాయి అని చెప్పడమే కాదు, ఏపీలో అవసరమైతే చట్టం తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని అన్నారు కదా. అవసరమైతే కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా అనడంలో ఉద్దేశం ఏంటి? సొంత సామాజిక వర్గంలోనూ రాజకీయానికి అండగా నిలిచిన వర్గాల్లోనూ ఒక క్వశ్చన్ తలెత్తింది. ఇబ్బంది వస్తే కార్యకర్తలు అని చెప్తున్న కుటుంబం విషయంలో పవన్ ఇలా రియాక్ట్ అయ్యారేంటి అని అందరూ ఆలోచిస్తున్న టైంలో రావణ్ ఇష్యూ రాజకీయ ఆయుధాన్ని కూటమికి ఇచ్చింది. ఇచ్చేసరికి పవన్ కళ్యాణ్ వెంటనే డ్రైవింగ్ సీట్ లోకి వచ్చారు. ఆయన ప్రకటన చేశారు. ఐటీ చట్టం అన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇందులో రెండు కీలకమైన విషయాలు ఉంటాయి. ఒకటి, ఇలాంటి ప్రకటన చేయడానికి ఆయన ఏమి హోంమంత్రి కాదు కదా. హోంమంత్రిగా అనిత ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలన్నీ ఆమె చూస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ స్వయంగా సీఎం చంద్రబాబు దగ్గర ఉంది. పోనీ ఐటీ వ్యవహారాల గురించి మాట్లాడారంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కదా. అంటే ఈ ప్రకటనకి సంబంధించిన శాఖలన్నీ టీడీపీ నాయకుల దగ్గర, అగ్రనాయకత్వం దగ్గర ఉన్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. రాజకీయంగా, అధికారం పరంగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, కీ పొజిషన్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు తలుచుకుంటే గనక పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా అని చూపించడం, సందేశం ఇవ్వడం. పైగా పవన్ మీద ఎవరైనా సరే డిరాగేటరీ కామెంట్స్ చేస్తే టీడీపీ నాయకత్వం సహించట్లా. అందుకోసమే స్వయంగా ప్రభుత్వం తరపున పవన్ రంగంలోకి దిగేశారు అని చెప్పాలనుకుంది ప్రభుత్వం, టీడీపీ. అందుకోసమే పవన్ ముందుకు వచ్చారు, ఆ ప్రకటన చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పా కదా, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని వైసీపీలో ముఖ్యమంత్రిని చేయగలరా అన్నారు కదా. మరి ఇక్కడ మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారా అని అడుగుతున్న టైంలో, ఎస్, కీలకమైన విషయాల్లో ప్రభుత్వంలో అధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నది పవన్ కళ్యాణే అని ఎమోషనల్ గా సందేశం ఇచ్చేందుకు, సంకేతం ఇచ్చేందుకు ఈ సిచ్యువేషన్ ని టీడీపీ నాయకత్వం చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చారు. ఎందుకని? సామాజికంగా అంతర్మదనం ఆలోచన తలెత్తుతున్న టైంలో అధికారం అంతా మన దగ్గరే ఉంది, మన నాయకుడి దగ్గరే ఉంది అని అనిపించాలి, కనిపించాలి, వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలి, సింబాలిజం చూపించాలి అనేది అసలు ఉద్దేశం. అందుకోసమే ఈ కేసు విషయంలో చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ, సర్పవరంలో అయినా, బందర్లో, ఎనగుదురుపేటలో అయినా, ఇంకో చోటైనా అన్ని జనసేన కార్యకర్తలు, నాయకులు వేస్తున్నారు. పిఠాపురం మొదలు ప్రతి చోట. పైగా ఈ విషయంలో కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ నాయకత్వం వైపు నుంచి ఎలాంటి పొలిటికల్ రియాక్షన్ గానీ, టెక్నికాలిటీస్ నుండి మాట్లాడడం గానీ కనపట్లా. చూసారా? అంటే అసలు ఈ ఇష్యూ మొత్తాన్ని డ్రైవ్ చేస్తున్నది పవన్ కళ్యాణే. ఇది పవన్ కళ్యాణ్ ప్రతిష్టకి సంబంధించిన విషయం అని చంద్రబాబు చెప్పదలుచుకున్నారు. అందుకోసమే ఇంత కాంప్లెక్సిటీ ఉంది ఈ డెవలప్మెంట్స్ అన్నిట్లో. అంటే ఒక రకంగా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ కి, పరిణామాలకి పవన్ కేంద్రంగా ఉన్నారు అనే ఒపీనియన్ జనంలో ప్రివైల్ అవుతా ఉంది. ఒకవేళ ముందు ఎలాంటి నెగిటివిటీ వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ దూకుడే జనానికి ఆలోచనల్లో తట్టాలు తప్పితే టీడీపీ నాయకత్వం ఎక్కడా కనపడదు ఈ ఇష్యూస్ లో. ఇది ఒక టిపికల్ ట్రికీ పొలిటికల్ ఈక్వేషన్. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే ఒకవేళ ఈ ఇష్యూస్ వల్ల నెగిటివిటీ వస్తే ఎవరు కనపడతారు? అది అసలు పాయింట్ ఇక్కడ. ఇలాంటి మల్టీ లేయర్డ్ స్ట్రాటజీ కాబట్టి జనం అంత తేలిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత కేసు ఇంటెన్సిటీ పెరగడం గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది కదా. అబ్యూజివ్ కామెంట్స్ అన్నారు, వరుసగా బెయిల్ వస్తా ఉన్నాయి. ఇంటెన్సిటీ పెరిగేలాగా దేశద్రోహం మీదకి మొత్తం ఇష్యూ మళ్ళడం చూస్తూ ఉన్నాం కదా. అది ట్యాంపర్డ్ వీడియో అని రావణ్ భార్య ఇలా ప్రత్యేకంగా మీడియాకి లేఖ రాసి చెప్పడం కనపడింది. కానీ ఎమోషన్స్ కంటే చట్టానికి విచారణ, ఆ ప్రొసీడింగ్స్ అనేవి కదా ముఖ్యం. మరి ముందు ఏం జరుగుతుంది, ఈ రిమాండ్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. ఇక మూడోది, రాజకీయంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఈ కేసులో అనేది కదా. ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ ని జనసేనని ముందు పెట్టారు, టీడీపీ సైలెంట్ గా ఉంది, ఈ విషయం మీద కామెంటే చేయట్లా. అంటే అడ్వాంటేజ్ ఉంటే కూటమికి ఉంటుంది, ఒకవేళ నెగిటివిటీ వస్తే గనుక జనసేన భరాయించాల్సి ఉంటుంది. అది కూటమి వైపు నుంచి. మరి మిగతా పార్టీల సంగతి ఏంటి? ఇదిగో రెండు రియాక్షన్స్ చూపిస్తా చూడండి. ఒకటి, సిపిఎం రియాక్ట్ అయింది చూసారా. జనం సమస్యలు ప్రస్తావనకు రాకుండా అసలు ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు అని సిపిఎం అడుగుతా ఉంది. ఇదిగో ఇంకో వైపున ఇది జగన్ రియాక్షన్ కదా. క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద, యూట్యూబర్స్ మీద ఇలాంటి వైఖరి ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో, సేవ ఆంధ్రప్రదేశ్ అని జగన్ అంటూ ఉన్నారు కదా. ఓన్లీ రావణ వ్యవహారాన్ని కాకుండా తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అనే ఆయన ఇష్యూని కూడా జగన్ ప్రస్తావించారు చాలా వ్యూహాత్మకంగా. అంటే ఇందులో ధర్మపరమైన, మతపరమైన విశ్వాసం
విశ్వాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ రైజ్ కాకుండా జగన్ జాగ్రత్త పడ్డారు అని అనుకోవాలి. ఇంకో పక్కన జనంలో ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది ఈ పరిణామాల తర్వాత అని చెప్పడానికి నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. జర్నలిస్ట్ గా ఆలోచనాపరుడుగా ముద్రున్న ఆయన ఈ పోస్ట్ పెట్టాడు చూడండి. సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గంలోట రైతులు నిరసన తెలియజేస్తే రైతు సంఘం నాయకుడి మీద పిడి యాక్ట్ కింద కేసు పెట్టారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు దేశద్రోహం అంటున్నారు అని సింబాలిజాన్ని డ్రా చేయడం చూసాం కదా, ఆ ఫోటో కూడా పెట్టారు. జాతీయ రైతు సంఘం నేతలు వచ్చి ఇలా సన్మానించారట. అంటే చూడండి, పాత విషయాలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి. ఎవరైనా సరే హక్కుల గురించో న్యాయపరమైన డిమాండ్ల గురించో మాట్లాడితే ఇలా చేస్తున్నారు అని ఒక చోట ఇలాంటి సిమిలర్ సమాచారాన్ని అంతా ఎత్తిపోయడం కనపడతా ఉంది కదా. పైగా అన్నిటికీ మించి అబ్యూజివ్ కామెంట్స్ విషయంలో అయినా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ తో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద అయినా కానీ ఈ మధ్య కాలంలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ గా ల్యాండ్ మార్క్ గా అనిపించిన రియాక్షన్ ఏంటో తెలుసా? సరిగ్గా సంవత్సరం కిందట 2025లో ఇదిగో హైకోర్టు ఏం చెప్పింది చూడండి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి వాస్తవాలు ఉన్నాయా లేదా అని ఇందులో చెప్పారు. ఆ తర్వాత రిమాండ్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో మెజిస్ట్రేట్లు జాగ్రత్తగా లేకపోతే గనక చర్యలు తీసుకుంటాం అని హైకోర్టు హెచ్చరించింది కదా. ఇది చాలా కీలక పరిణామం, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది ఒక రకంగా. అందుకోసమే రావణ్కి వరుసగా చాలా చోట్ల బెయిల్స్ వచ్చినాయి అబ్యూజివ్ కామెంట్స్ చేశారు అనే విషయంలో. అంటే న్యాయపరమైన విషయాల్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి మన దగ్గర అనే విషయం క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతోంది. అంటే హైకోర్టు భావ ప్రజ్ఞా స్వేచ్ఛకి రక్షణ కల్పించిందేనే అనుకోవాలి. అందుకోసమే దేశద్రోహం ఆరోపణలు లాంటివి తెర మీదకి వచ్చినాయి. ఇక నాలుగోది అల్టిమేట్ గా అతి ముఖ్యమైనది, వారాల తరబడి ఇలాంటి కేసెస్ మీద ఇష్యూస్ మీద చర్చ జరుగుతూ ఉంటే ఎవరికి నష్టం, రాష్ట్రం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. బళ్ళు తెరిచారు కదా, మళ్ళీ పిల్లలకి యూనిఫామ్స్ అందాయా లేదా, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఎక్కడన్నా ప్రస్తావనకు వచ్చిందా? రైతులకి మామిడైనా మరోటైనా మద్దతు ధర విషయం ఏమైంది, ఎలాంటి యాతన పడుతున్నారు అనే చర్చ ఎక్కడన్నా జరుగుతూ ఉందా? అన్నిటికీ మించి ఎల్నినో ఎఫెక్ట్ తో ఇప్పుడు కరువు రాష్ట్రం మీద పడగ విప్పినట్టుగా కనపడతా ఉంది. పైగా రాయలసీమ జిల్లాలో అయితే ఏకంగా రెడ్ జోన్ లో ఉన్నాయట. ఇవాళ ఇదిగో సాక్షివాడు ఫ్రంట్ పేజ్ లో వేసాడు చూసారా. మరి ఈ కరువును తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాంటి విషయాలు ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చాయా? ఇవి కేవలం ఎగ్జాంపుల్స్. ఇక అమరావతి దగ్గర నుంచి అప్పుల దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు బర్నింగ్ టాపిక్స్ ఏపీలో ఉంటాయి కదా, అవి ఎక్కడా చర్చకి రావట్లా. నిరంతరం ఈ ఆరోపణలు, కేసులు, బెయిల్ వచ్చిన తర్వాత మరో చోటకి తీసుకెళ్లారు అనే వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి అసలు జనానికి పనికొచ్చే విషయాల నుంచి రాజకీయమైన మీడియా అయినా డివియేట్ చేస్తా ఉంది. ఇది అసలు పాయింట్ కదా. ఇక అల్టిమేట్ గా నేను ఒక మాట చెప్తాను, కీటాక్స్ స్టాండ్ ఏంటి అనేది అన్నాను కదా. కీటాక్స్ లో మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. 2024 ముందు ఎలిగేషన్స్ చేసి నిర్బంధాలు పెట్టారు అని ఆరోపించి అధికారంలోకి వచ్చి మళ్ళీ అలాగే చేయడం కరెక్టా అనే చర్చ, ఆలోచన గల ప్రతి వాళ్ళలోనే ఉంది కదా. కీటాక్స్ చెప్పేది ఇదే విషయం కదా. అందుకోసమే అదే పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎలాగో తెలుసా, ఫలానా నాయకుడు అన్నాడనో లేదంటే మీరు అన్నారు కాబట్టి నేను కూడా అంటా అని ఇండివిజువల్ కెపాసిటీలో ఉన్న వాళ్ళు అదే మాటని రిపీట్ చేశారనుకోండి, వాళ్ళకంటే పవర్ ఉండుండొచ్చు, పొలిటికల్ ఇమ్యూనిటీ ఉండుండొచ్చు ప్రస్తుతానికి, ఇంకా కొన్నేళ్ల పాటు కూడా. కానీ సామాన్యుడికి అలాంటి ఇమ్యూనిటీ ఉండదు కదా. మరి ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా? క్రికెట్ లో చూస్తూ ఉంటాం, బౌలర్ బౌన్సర్ వేసాడని టెంప్ట్ అయిపోయి ఎమోషనలైజ్ అయిపోయి పుల్లో హుక్కో చేశారనుకోండి, క్యాచ్ లేస్తే ఎవరికి నష్టం? పడేది ఎవరి వికెట్? నువ్వు బౌన్సర్ని ఎదుర్కొనేందుకు టెక్నికల్ గ్రౌండ్స్ ఉండాలా, అండర్స్టాండింగ్ ఉండాలా, అన్నిటికీ మించి నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి కదా. అలా కంట్రోల్లో లేనప్పుడు బౌన్సర్ కి ఆన్సర్ పుల్లే అనుకుని అటెంప్ట్ చేసి ప్రాపర్ గా షాట్ ప్లే చేయలేకపోయారు అనుకోండి, క్యాచ్ లేస్తుంది ఆటలో అయితే. మరి జీవితంలో అయితే ఈ ఇబ్బందుల పాలు అవ్వాల్సి వస్తుంది. అర్థమైంది కదా. అందుకే కీటాక్స్ ఎప్పుడు ఎమోషన్ కంటే లాజిక్, ఆలోచన ముఖ్యం అని మాట్లాడుతుంది. లాజిక్, ఆలోచన ఉందనుకోండి, సబ్జెక్ట్ మాట్లాడగలుగుతాం, ఏది వాస్తవం ఏది నిజం కాదు అనేది తెలుసుకోగలుగుతాం, ఫ్యూచర్ నైనా మార్చుకోగలుగుతాం. అట్లీస్ట్ తప్పొప్పుల సంగీత గాలి కొదిలి ఎమోషన్ తో రియాక్ట్ అయిపోయాం అనుకోండి, రాజకీయ నాయకులకి మనకి తేడా ఏముంటుంది? రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే విచక్షణని కవర్ చేసేసి కనపడకుండా చేసేసి పబ్బం గడుపుకోవాలనుకుంటాడు. అందుకోసమే ఎమోషనలైజ్ చేసి రెచ్చగొట్టడం అనేది రాజకీయాల్లో కీలకమైన ఎలిమెంట్ అయిపోయింది. మరి వాళ్ళు ఎమోషనలైజ్ చేసేస్తే మనం ఎమోషనలైజ్ అయిపోయాం అనుకోండి, ఇక మన తెలివేముంది, మన ఎగ్జిస్టెన్స్ ఏముంది? ఈ విషయం కదా సగటు పౌరుడైనా, యూట్యూబర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకెవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం. సింపుల్ గా చెప్పాలంటే రెచ్చిపోవడం హీరోయిజం కాదు, రెచ్చగొట్టడం హీరోయిజం కాదు. డెమోక్రసీలో రెచ్చిపోవడం కన్నా రెచ్చగొట్టడం కన్నా కానీ ఆలోచనతోనూ, విచక్షణతోనూ, అన్నిటికీ మించి అవగాహనతోనూ రియాక్ట్ అవ్వడం ఒక్కటే ఎవరికైనా సరే రక్షరేఖ, ప్రొటెక్షన్. అవునా కదా? నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైతే కనుక, మీరు ఏకీభవిస్తే కనుక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో చేయండి. లెట్ us డిస్కస్.